నమస్కారం. సింగన్ టీవీకి స్వాగతం. ఒకటి 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 రెండు 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 మూడు 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 నాలుగు 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 నాలుగు. ఏంటి ఒంట్లు ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అదేం లేదు. నిన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా. మన ఇళ్లలో ఉండేటువంటి టీవీలన్నీ కూడా 25 ఏళ్ల కిందట, పోనీ 20 ఏళ్ల కిందట ఇలాగా హోరెత్తిపోయి టీవీ పగిలిపోతుందా అనేటువంటి విధమైనటువంటి శబ్దాలు వచ్చేసేటువంటి టీవీల్లో నుంచే. పొద్దున్నే న్యూస్ పేపర్ చూస్తున్నా, న్యూస్ పేపర్ నిండా కూడా ఒకే రకమైనటువంటి ప్రకటనలు. ఆ ప్రకటనల సారాంశం ఏంది? ఇవి విద్యా సంస్థల వ్యాపార ప్రకటనలు. విద్యను వ్యాపారంగా మార్చి, విద్యనే కాదు వైద్యాన్ని వ్యాపారంగా మార్చినటువంటి శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చైనా అనేటువంటి సంస్థలు, చైనా అంటే ఆ చైనా కాదు, చైతన్య, నారాయణ అనేటువంటి 2 సంస్థలు మొదట విడివిడిగా, ఆ తర్వాత కలిసి యావత్ తెలుగు జాతిని అడ్డగోలుగా వందల వేల కోట్ల రూపాయలకు దోచిపారేసి చివరకు పేపర్ల లీకులను కూడా, దాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక మాఫియా మాదిరిగా తయారు చేసినటువంటి దుర్మార్గం నేడెక్కడా కనబడటలేదే. అంటే ఒక సమాజం లేదా దేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందా లేదా అని అంచనా వేయాలంటే చాలా విషయాలను లెక్కలోకి తీసుకుంటారు. అయితే వాటిల్లో ప్రధానమైనటువంటివి రెండు. మొట్టమొదటిది విద్య, రెండవది ఆరోగ్యం. ఈ 2 రంగాలలో ఒక రాష్ట్రం ఎంత ప్రగతి సాధించింది లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి ఈ 2 రంగాలకు సంబంధించి ఎటువంటి విధానాలు అమలు చేస్తున్నాయి అనేటువంటి ఆధారంగానే వాటిల్ని ప్రజలు ఎంచుకోవాలా వద్దా అనేటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఒకటి 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 రెండు 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 రెండు. ఇది చంద్రబాబు స్టైల్. ఇటువంటి ప్రకటనలు కనుక విడుదల చేస్తే తాట తీసి చెప్పులు కుట్టించుకుంటాను అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానం. అంటే విద్యను కార్పొరేటైజ్ చేసి ఇంజనీరింగ్ వైపు విపరీతంగా నెట్టేసి వీళ్ళ వ్యాపారం కోసం ఇంజనీరింగ్ తప్పితే ఇంకా ప్రపంచంలో ఏదీ లేదు అన్నటువంటి విధంగా అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో తమ వ్యాపారం కోసం పిల్లకాయలందరినీ కూడా ఇటు ఉసిగొల్పి ఇంజనీరింగ్ వైపు మెరిట్ ఉన్నటువంటి పిల్లల్ని తీసుకోవడమే కాకుండా కోళ్ల ఫారాల మాదిరిగా, పందుల ఫారాల మాదిరిగా రెసిడెన్షియల్ స్కూళ్ళ విధాన పద్ధతిలో పెట్టి వీళ్ళని హాస్టల్లో పెట్టి పిల్లల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఒత్తిడితోటి అనేక మంది పిల్లలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం, విన్నాం. నిన్న 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. నేను చెప్పినటువంటి ఒకటే ఉంది కదా, అది ఇంతకు ముందు నాటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి హల్చల్ లేదు, ఏ విధమైనటువంటి చెత్త ప్రకటనలు లేవు అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఈ నారాయణే ఆ నారాయణ అంటే ఈ విద్యా సంస్థలను నడిపినటువంటి నారాయణే చంద్రబాబు హయాంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. అంటే ఎవడైతే దోపిడీదారో వాడికే చంద్రబాబు తాళం చేయి ఇచ్చాడు అని అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటిది అటువంటి విద్యా సంస్థలను ప్రోత్సహించకపోవడమే కాదు, వైద్యం అనేటువంటివి 2 కూడా ప్రాథమికంగా ప్రభుత్వాల చేతిలో ఉండాలి. అంటే ఇవి ప్రజలకు అందుబాటులో ఉండాలి. చివరకు ఈ 2 కూడా ప్రజలకు ఇవ్వకపోతే ప్రభుత్వాలు ఎందుకు, అసలు ప్రభుత్వం ఎందుకు అనేటువంటి విధానాన్ని అనుసరిస్తూ ప్రభుత్వ పాఠశాలలను అత్యద్భుతంగా తయారు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే. ఈ విషయంలో చంద్రబాబు ఎంతటి పనికి మారిన దుర్మార్గమైనటువంటి పరమ దరిద్రమైనటువంటి విధానాలని అనుసరించాడు అనేటువంటి విషయం నేను మళ్ళా ఇంకొక వీడియోలో చాలా వివరణాత్మకంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాలకు తార్కాణం ఏంటో తెలుసా? ఈ రోజున వివిధ యాజమాన్యాలలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు లభించాయి, అంటే ఏ రకమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి అనేటువంటిది ఒక్కసారిగా నేను మీకు వివరించేటువంటి చిన్న ప్రయత్నం చేస్తాను. అంటే చివరకు చదువులు కూడా చెప్పించకపోతే ఈ పనికి మాలినటువంటి ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు ఎలా అవుతాయి, ఆదర్శ ప్రభుత్వాలు ఎలా అవుతాయి? అంతే కూడా కాదు, వైద్యం కూడా అంతే. వివిధ యాజమాన్యాల్లో ఉత్తీర్ణత అనేటువంటిది ఎలా పెరిగింది అనేటువంటిది ఒక చిన్న టేబుల్ వేసి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో
గత ఏడాది గత విద్యా సంవత్సరంతో అంటే 2022-23 విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అంటే 2023-24 విద్యా సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది 95.25 అయితే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అది 98.43కు పెరిగింది. ప్రైవేట్ సంస్థల్లో 90.54 గత ఏడాది ఉంటే ఈ ఏడాది అది 96.7 స్థాయికి పెరిగింది. బీసీ వెల్ఫేర్ 89.45 అయితే ఈ ఏడాది 98.43. మోడల్ స్కూల్స్ 77.94, 92.88. సోషల్ వెల్ఫేర్ 80.25 అయితే 94.56. ఆశ్రమ పాఠశాలలు 66.61 అయితే 90.13. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ అంటే కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, మైనారిటీసు, ఓబీసీ వాళ్ళ కోసం, ఓబీసీ వర్గాలకు చెందినటువంటి బాలికల కోసం ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థల్లో గత ఏడాది 66.4% అయితే ఈ ఏడాది అక్కడ ఉత్తీర్ణత శాతం 88.96. ట్రైబల్ వెల్ఫేర్ 71.35 అయితే 89.64. జడ్పీ హై స్కూళ్ళల్లో 60.45 అయితే 79.35. ఎయిడెడ్ పాఠశాలలో 62.09 అయితే 80.01. మున్సిపల్ హై స్కూళ్ళల్లో 58.49 అయితే 75.42. ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది 53.99 అయితే ఈ ఏడాది 74.40. అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువు చెప్పేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నది అంటే ఇంతకన్నా నిదర్శనం లేదు. ఇది నిజమైన ఇన్వెస్ట్మెంట్, నిజమైనటువంటి పెట్టుబడి. అంటే చదువు చెప్పిస్తే చక్కగా, ముఖ్యంగా సరే మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఒక విధంగా కష్టపడి ఎక్కడొక్కడ చదువు చెప్పించగలుగుతారు. అయితే సమాజంలో ఉండేటువంటి బీద, బిక్కి, చిన్న, సన్నకారు మనుషులు చదువుకునేటువంటి పరిస్థితులు లేవు. చదువు కొనుక్కునే నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థల కారణంగా చదువు వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా దోపిడీకి తెగబడిపోయారు. ఎక్కడెక్కడ పరమ పనికి మాలినటువంటి స్కూళ్ళు కూడా ₹1,00,000 క్యాపిటేషన్ ఫీజు తీసుకునేటువంటి దుర్మార్గమైన, అంటే ఈ దోపిడీదారులు ఆదర్శవంతంగా ఉండడంతో అనేక మంది ఈ దోపిడీ మార్గంలోనే నడిచేటువంటి నికృష్టమైనటువంటి విధానం అనేటువంటిది ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం అనేటువంటిది వచ్చింది. ఒక ప్రభుత్వాన్ని, ఒక ప్రభుత్వ విధానాన్ని, ఒక రాజకీయ పార్టీని అంచనా వేయడానికి ఇంతకన్నా మించిన నిదర్శనం లేదు. కార్పొరేట్ ఎడ్యుకేషన్ విధానానికి మూలస్తంభంగా అయినటువంటి ఒక్క మన తెలుగు రాష్ట్రాలకే కాదు, ఈ జాడ్యం అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాలకు కూడా ఈ నారాయణ, చైతన్య హయాంలో ఇతర రాష్ట్రాలకు కూడా పాకి అక్కడ కూడా ఇదే విధమైనటువంటి దోపిడీ అనేటువంటిది, దుర్మార్గమైనటువంటి దోపిడీ అనేటువంటిది సాగింది. ఇటువంటి దోపిడీదారులందరూ చంద్రబాబు అనేటువంటి రైలు ఇంజన్ కనకాల ఉండేటువంటి పెట్టెల మాదిరి వాళ్ళు. చక్కని ప్రభుత్వ స్కూళ్ళు అనేటువంటివి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతున్నది. ఎందుకంటే నిన్న వచ్చినటువంటి రిజల్ట్ సందర్భంగా మన ఇళ్లల్లో టీవీలు గోల్ చేయలే, న్యూస్ పేపర్ చూస్తే విపరీతమైనటువంటి ప్రకటనలు లేవు. చాలా నింపాదిగా, చాలా స్మూత్గా, చాలా హాయిగా అండ్ విత్ వండర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్. జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి ఇంతకు మించినటువంటి కారణం కనిపించకపోవచ్చు. ఇదే కాదు, ఇక వైద్య రంగంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి అనేటువంటిది నేను అతి త్వరలో మరో వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సింగన్ టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి. నమస్కారం.